నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో చేపల పులుసు పక్కా కొలతలతో విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చేపల పులుసు మనం చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ చేపల పులుసు ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇంకా ఇక్కడ ఫిష్ పులుసు కోసం నేను ఒక 1 కేజీ ఫిష్ని బాగా కడిగి తీసుకున్నాను. ఇవి ఫస్టే సాల్ట్ పెట్టి కడుక్కోవడం వల్ల నీచు వాసన లేకుండా ఇట్లా ఫ్రెష్గా అవుతాయి. మంచిగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత కూడా ఒకసారి ఇంట్లో ఇట్లా ఫ్రెష్గా కడిగేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. మార్కెట్ నుండి తీసుకొచ్చుకున్నప్పుడు ఇక్కడ కూడా ఈ హోల్స్లలో కూడా కొంచెం లివర్ పీసెస్ లాగా బ్లడ్ లాగా ఇట్లా ఉంటుంది కదా, అదంతా పొయ్యేలాగా కడుక్కోవాలి. ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఒక టీ స్పూన్, స్మాల్ టీ స్పూన్తో సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం సాల్ట్ వేసుకుంటేనే కడుగుతాం కాబట్టి కొన్నిసార్లు పట్టుకుంటుంది ముక్కకి. చూసి మనం వేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ అంత, ఇట్లా హాఫ్ టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇది స్మాల్ టీ స్పూన్తో నేను 1 వేసుకున్నా. మీరు పెద్ద టీ స్పూన్ అయితే హాఫ్ వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇవి తలకాయ పీసెస్ ఇట్లా పెట్టుకోండి, అయితేనే మనకు కారం అనేది మంచిగా పడుతుంది. లోపలనే కదా నీచు వాసన ఉండేది. ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ చిన్న టీ స్పూన్తోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఈ చిన్న టీ స్పూన్లో పావు టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతులు మనం పౌడర్ చేసి పెట్టుకున్నది ఉంటుంది కదా ఇంట్లో, అది వేసుకోండి. సమాన కొలతలో పౌడర్ చేసుకోవాలి ఎప్పుడైనా జీలకర్ర మెంతులు. ఇది హాఫ్ చెక్క నిమ్మరసం కొద్దిగా పిండుకోండి. ఇది పెద్దగా ఉంది నిమ్మకాయ, ప్లస్ ఇలా రసం కూడా బాగానే ఉంది కాబట్టి నేను కొద్దిగానే పిండుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం పులుసులు వేస్తాం కదా, పులుసు పట్టుకుంటుంది. కొంచెం పట్టుకోవడానికి ఇప్పుడు ముక్కకి అన్నీ పట్టుకోవడానికని నేను ఒక హాఫ్ చెక్కల హాఫ్ వేసుకున్నా, అంటే పావు వంతు వేసుకున్నా. ఇప్పుడు ముక్కకి ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా పట్టియండి. ఇట్లా పీసెస్ని ఇట్లా రబ్ చేసుకుంటా పట్టియండి. అయితేనే మనకు ముక్క అనేది నీచు వాసన రాదు. మనం ఇట్లా మామూలుగా ఇట్లా కలిపేసుకున్నట్టుగా కలిపేసుకుంటే ముక్క అనేది మనకు నీచు వాసన వస్తుంది. ఇప్పుడు ఈ తలకాయలకు కూడా మంచిగా లోపల పట్టియండి ఉప్పు కారం. మనం తిన్నా కూడా నీచు వాసన రాదు. ఈ తలకాయల్ని కూడా ఇట్లా అన్నీ తీసేసుకొని అంత నీట్గా కడుక్కోవాలి, అయితేనే మనకు తినాలనిపిస్తుంది. కొందరు తలకాయ తినడం ఇష్టం ఉండదని అంటారు. మనం నీట్గా కడుక్కున్న తర్వాత ఎందుకు తినబుద్ధి కాదు. ఇంకా తలకాయలని ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ విటమిన్స్, అది చాలా హెల్త్కి చాలా మంచిది తలకాయ ఫిష్ది. పీసెస్ని ఇట్లా మంచిగా రబ్ చేసుకుంటూ అంతా పట్టియండి. ఇప్పుడు ఇవన్నీ నాకు 2 తలకాయలు ఉన్నాయి కాబట్టి కేజీ వెయిట్ అయినాయి. ఇవన్నీ మీకు మంచిగా వెయిట్ చేసి చూపిస్తున్నా నేను. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ మనము ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంటే 1 అవర్, టైం లేకుంటే 15 మినిట్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఉప్పు కారం మసాలా అంతా బాగా గట్టిగా పట్టుకుంటుంది పీస్కి. సో ఇట్లా పెద్దవి అయితే కంటైనర్స్ పట్టవు, మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా స్మెల్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి కంటైనర్లో పెట్టి దీనికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఎన్ని మినిట్స్ తర్వాత చేస్తా అనేది మీకు ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. ఇంకా ఫిష్ పులుసు కోసం నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నా. ఇంకా మీకు కరెక్ట్గా వెయిట్తో చెప్పాలంటే ఒక 40 గ్రాములు ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఎందుకంటే డస్ట్ అవన్నీ ఉంటాయి కదా, చెత్త డస్ట్ వెంట్రుకలు అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు ఒక 2-3 సార్లు బాగా నీట్గా కడిగేసి నానబెట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఒక 2-3 సార్లు కడగడం అయిపోయింది, వాటర్ పోసి నానబెట్టేసుకోండి. దీన్ని ఎండ్లో అయితే ఫిష్ పులుసు వేసుకోవాలనుకుంటామో అది పెట్టుకోండి బౌల్. ఫిష్ పులుసు వేయడానికి ఎప్పుడైనా వెడల్పు ఉన్న బగోన తీసుకోవాలి, అయితే ఫిష్ పీసెస్ ఇరగకుండా ఉంటాయి. చిన్న సైజు ఉన్నదనుకోండి బగోని, అది ఫిష్ పీసెస్ అనేటివి ఇరిగిపోతాయి. ఇట్లా వెడల్పుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 పావు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 1 కప్పు ఉల్లిగడ్డలు వేసుకోండి.
మంచి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మరి లో ఉండద్దు ఫ్లేమ్, మరి హై ఉండద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది ఇంట్లోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోండి, పొట్టు తీసినాయి. 1 ఇంచు అల్లం ముక్క ఫ్రెష్గా వేసేసుకోండి. దానివల్ల ఫ్రెష్గా ఉంటే మనకు కర్రీ, నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా ఫ్రెష్ తీసుకుంటే మంచి ఫ్లేవర్ అవుతాయి, టేస్ట్. ఈ ఉల్లిగడ్డలు కూడా మనకు మిక్సీ పట్టుకోవడానికి కాబట్టి దొడ్డుగా కట్ చేసుకున్నా ఏం కాదు, మిక్సీ అయిపోతాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయిగా స్టవ్ ఆపేసి తీసేసుకోండి. ఇంకా ఇట్లా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి చల్లారే వరకు. ఇట్లా ఒక కడాయి తీసుకోండి. ఇందులోకి గిన్నె ఎండు కొబ్బరి ముక్కలు డ్రై రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకుంటా ఫ్రై చేసుకోండి. గిట్లా ఫ్రై అయితే సరిపోతుంది, తేమ పోయే వరకు. ఇవి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకుంటా వేయించుకోండి. అన్నీ ఒకటేసారి వేయించుకోవచ్చు మసాలా జనరల్గా, కానీ ఈ నాన్ వెజ్ కర్రీస్కి మనం ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే. అట్లా అన్నీ ఒకసారి వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి అన్నీ సమానంగా ఫ్రై కాకపోవచ్చు, అంత టేస్ట్ కావన్నమాట ఒకవేళ కరెక్ట్గా ఫ్రై కాకపోతే. అందుకని ఇట్లా స్టెప్ బై స్టెప్ 1 బై ప్రాసెస్ చేసుకోవాలి. ధనియాలు కూడా ఇట్లా దోరగా వేగాలి, ఇట్లా మరీ మాడకుండా, మరి పచ్చిగా కాకుండా. ఇవి కూడా కొబ్బరి వేసుకున్న ప్లేట్లకు వేసేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోండి. మసాలాని ఇట్లా ఫ్రెష్గా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కర్రీ టేస్ట్ ఇంకా మరి కొంచెం ఎక్కువ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, టేస్ట్. జీలకర్ర జల్దీ వేగుతుంది. ఇట్లా కొంచెం అటు ఇటు అని చిటపటమనగానే తీసేసుకోండి. ఇక ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇది కూడా ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కూడా నువ్వులు కూడా చిట్టపటం అనేదాకా వేయించుకోండి. పులుపు కూరలలో నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి. ఇవి హెల్త్కి కూడా మంచిది, సూప్ కూడా మంచి టేస్ట్ అవుతుంది. ఒకసారి మీరు చూడండి. ఇట్లా వేయాలి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా కొంచెం లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకుని తీసేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది. మెంతులు కూడా గిట్ల వేయగాల, వేయకుండా ఉన్నా కానీ చేదు వస్తాయి, మంచిగా వేయగాల. ఇప్పుడు ఒక 7 మిరియాలు కూడా లో ఫ్లేమ్లో అటు ఇటు అనుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. అన్ని మసాలాలు మనం వేయించుకుంటా ఇట్లా వేసినాం కదా, మనకి ఇంకా కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెష్గా మసాలా వేసుకోవడం వల్ల. ఇవన్నీ చల్లగా అయిపోయాక మిక్సీ పట్టుకుందాం. నేను చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్. ఇప్పుడు ఈ మసాలాలు చల్లగా అయిపోయినాయి, ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇంకా ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొచ్చాం కదా, ఇక పొడి ఇట్లా అయింది. కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు, మళ్ళీ మనం ఉల్లిగడ్డ పేస్ట్ వేసి మిక్సీ పడతాం కాబట్టి అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి ఇంట్లోకి వేసి మిక్సీ పట్టుకోండి పెద్ద జార్లకి. ఇప్పుడు ఇంట్లోకి 1/2 టీ స్పూన్ దొడ్డు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. దానివల్ల సాఫ్ట్గా మిక్సీ అవుతుంది. ఇప్పుడు ఇది ఉల్లిగడ్డ పేస్ట్ మిక్సీ అయిందో లేదో చూద్దాము. చూడండి, ఇది కూడా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఇంట్లోకి మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఇది నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, మెంతులు అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇంట్లోకి వేసి కలిపి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకొచ్చిన చూద్దాము. ఇది కూడా మంచి పేస్ట్ అయింది కదా, అన్ని మసాలాలు ఇలా పడ్డాయి కదా. ఇప్పుడు ఇలా ఉప్పు, కారం, పసుపు 3 ఒక దగ్గర వేసి మిక్సీ పట్టుకుందాం. ఇది మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నా, 1.5. ఇప్పుడు ఈ టీ స్పూన్తో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, దొడ్డుది. మనం ఫస్టే 1/2 టీ స్పూన్ కూడా వేసినాం కాబట్టి సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇంకా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టి మిక్సీ పట్టేసుకోండి. చూడండి, పేస్ట్ అనేది ఇంత సాఫ్ట్గా అయింది. ఒకవేళ మీకు సాఫ్ట్గా ఇట్లా కాకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇట్లా ఉన్నా సరిపోతుంది. ఇంకా ఇది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఫిష్ కర్రీ కోసం మనం అప్పుడు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న బగోన్ ఉంది కదా, అదే పెట్టుకోండి.
ఇట్లా వెడల్పు ఉన్నదే పెట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 4 పావుల ఆయిల్ వేసుకోండి. పల్లి నూనె వేసుకోండి వీలైతే. నాన్ వెజ్ కర్రీస్లలో పల్లి నూనె వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అవుతాయి కర్రీస్. నేను 3 వేసిన ఇప్పుడు 4. నూనె బాగా వేడి కావాలా. ఆయిల్ బాగా వేడైంది కదా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడినాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నెని మెంతులు వేసుకోండి. ఆయిల్లో గింతంతా జీలకర్ర. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఈ మసాలా పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి. ఇప్పుడు ఇట్లా వేసుకున్న మసాలాని లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది మనకు. ఫిష్ కర్రీ స్మెల్ వచ్చేస్తుంది ఫ్రై అవుతుంటే. ఇట్లా మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై కావాలా. ఇంకా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా ఫ్రై చేసుకోండి మసాలా మొత్తంని. ఇప్పుడు ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇందులోకి చింతపులుసు మనం అప్పుడు నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇట్లా పులుసు పిసికి చేయితో అడ్డు పెట్టుకొని ఇట్లా పులుసు పోసేసుకోండి ఇందులోకి. ఇట్లా ఇప్పుడు ఈ చింతపులుసు పోసినాక కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. చింతపులుసు మసాలా కలిసి మంచిగా ఒక దగ్గర కలపండి. ఇట్లా నీట్గా ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ కప్పులకు మసాలా ఉంది కదా, ఇదంతా దొలిపి పోసేసుకోండి. ఈ మసాలా అంతా ఇట్లా దొలిపేసి పోసేసుకోండి. ఇప్పుడు సూప్ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోండి. ఇదంతా ఇట్లా కలిపేసి ఇళ్ళకు వాటర్ పోసుకోండి. నేనైతే ఈ పావు లీటర్ వాటర్ పోసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు పెట్టుకోండి మూత. 5 నిమిషాలలో మసలడం స్టార్ట్ అవుతుంది. ఈ తెలంగాణ పాతకాలం స్టైల్లో ఇట్లనే వేస్తుండే, కాకపోతే దంచుకునేటోళ్ళ పట్ల. ఇప్పుడు మనం మిక్సీలు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా ఒక మూత పెట్టేసుకోండి ఒక 5 నిమిషాల వరకు. 5 నిమిషాలలో పులుసు మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి పులుసు అనేది మంచిగా మరుగుతుంది కదా. ఇళ్ళకు ఒక్కొక్క పీస్ వేసేసుకోండి. ఇట్లా మెల్లిగా వేసుకోండి. అన్ని పీసెస్ వేసేసుకోండి ఇట్లనే. ఇవి దాదాపు నేను ఒక గంట సేపు ఇట్లా కలిపి పెట్టుకున్న మసాలా. అయితే పీసెస్కి మంచిగా పడుతుంది ఉప్పు కారం. ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసిన తర్వాత అస్సలు స్పూన్ పెట్టి కలపొద్దు. స్పూన్ పెట్టి కలిపితే మాత్రం ఫిష్ పీస్ అంతా ఇరిగిపోయి ముళ్ళులు మొత్తం సూప్లోకి వచ్చేస్తాయి. ఇగో ఇట్లా తిప్పుకోవాలి. అన్ని మసాలాలు ఈక్వల్గా పట్టాలి అని అనుకుంటే ఇట్లా కలుపుకోండి. ఇట్లా తిప్పాలా కూడా. ఇట్లా తిప్పితేనే అంతా ఈక్వల్గా మసాలా పడుతుంది పీసెస్కి కూడా. ఇప్పుడు ఈ పీసెస్ అనేది ఒక 2 ఉడుకులు ఉడకాల. అప్పుడు పీసెస్కి మళ్ళీ ఇంకా పులుసు కూడా పట్టుకుంటుంది. చూపిస్తాను నేను మీకు అది కూడా. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి పీస్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది కదా. చివరిగా మళ్ళీ ఒక స్మాల్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. పావు టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. ఇప్పుడు ఎండింగ్లో వేసుకోవడం వల్ల పులుసు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నగా ఇట్లా తుంచి వేసేసుకోండి. ఇట్లా 2 నిమిషాలు మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పీస్ అనేది బాగా ఉడుకుతుంది కదా. ఇగో చూడండి. మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకోండి. స్పూన్ అస్సలు పెట్టొద్దు. మనం వేసుకునేటప్పుడు మాత్రమే స్పూన్ యూజ్ చేయాలి. ఆయిల్ కూడా మంచిగా వేరింది కదా, నూనె వేరింది కదా మీదికి. ఇప్పుడు ఒక పీస్ ఇట్లా నిదానంగా చూపిస్తా చూడండి. ఇట్లా పీస్కి ఇట్లా మంచి కలర్ఫుల్గా ఉప్పు కారం పట్టింది కదా. మనకు ఇంకా సూపు రెడీ అయినట్టు. తెల్లగా ఉంటే మాత్రం పీసు ఇంకా సూపు ఉడకనట్టు. ఇవో పీస్కి ఉప్పు కారం మంచిగా పట్టుకుంది. ఇంకా మనము దించేసుకోవడమే. ఇంతే సింపుల్ తెలంగాణ విలేజ్ స్టైల్ పాతకాలం పద్ధతిలో చేపల పులుసు రెడీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.